ఇది ఒక కోతి మరియు ఒక చెక్కపెట్టె. ఆకుపచ్చని చెట్లతో నిండిన శాంతమైన అడవిలో చిన్ని అనే చలాకీ కోతి ఉండేది. ప్రతి ఉదయం చెట్టు నుంచి చెట్టుకు ఎగిరి కొత్త సాహసాలు వెతుకుతూ తిరుగుతుండేది. కాని ఈ రోజు మాత్రం చిన్ని మనసులో ఏదో ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. ఎక్కడో ఒక అద్భుతం తనను ఎదురుచూస్తున్నట్టుగా అనిపించింది. అడవిలో లోతుగా వెళ్లి చూస్తూ ఉండగా పాత బన్యాన్ చెట్టు కింద ఒక చెక్క పెట్టె కనిపించింది. పచ్చిని దగ్గర చిరుజల్లులతో కప్పబడి ఎన్నో ఏళ్లుగా ఎవ్వరూ తాకనట్టుగా కనిపించింది. చిన్ని ఆసక్తిగా దగ్గరికి వెళ్ళింది. ఈ పెట్టె ఎవరు పెట్టారు? దీంట్లో ఏముందో అని ఆశ్చర్యపోయింది. చిన్ని పెట్టెదిని ఎత్తడానికి ప్రయత్నించింది, కాని అది గట్టిగా తాళం వేసి. ఆ తాళం పాతది, తుప్పు పట్టింది, బంగారు ఆకు ఆకారంలో ఉండేది. దీన్ని ఎలా తెరవాలి అని చిన్ని ఆలోచిస్తున్నప్పుడు పెట్టె మీద చిన్నగా వెలుగుతున్న ఒక గుర్తు కనిపించింది. అది మాయాజాలంలాగా మెరిసింది. చిన్ని ఆ వెలుగు గుర్తును తాకగానే పెట్టె నెమ్మదిగా చంగ్ అంటూ తాళం విడిచింది. ది మెల్లగా పైకి లేచింది. లోపల రంగురంగుల కాంతులు వెలుగుతున్న అద్భుతమైన పళ్ళు కనిపించాయి. చిన్ని కళ్లల్లో ఆశ్చర్యం మెరిసింది. ఇవి సాధారణ పండ్లు కాదు, మాయా పండ్లలా కనిపించాయి. చిన్ని ఒక పండును తీసుకుని వాసన చూసింది. ఒక మధురమైన సువాసన చుట్టూ వ్యాపించింది. చిన్ని చిన్న కోరు తీసుకోగానే ఒక్కసారిగా చిన్ని శరీరం కాంతులా మెరిపింది. వెంటనే తన శరీరం తేలికగా, వేగంగా, బలంగా అనిపించింది. ఆ పండు చిన్నికి మాయా శక్తి ఇచ్చింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన చిన్ని తన స్నేహితులకు ఈ మాయా పెట్టె గురించి చెప్పడానికి పరుగెత్తింది. కాని నదీ తీరానికి చేరుకుంటే జంతువులు ఏడుస్తూ కనిపించాయి. రాత్రి పడిన తుఫానుతో వారి ఇళ్లు మొత్తం ధ్వంసమైపోయాయి. వారి పరిస్థితి చూసి చిన్ని హృదయం దుగ్ధులమైంది. వెంటనే మాయా పెట్టె గుర్తొచ్చింది. చిన్ని తిరిగి పెట్టె దగ్గరకు వెళ్లి మరిన్ని వెలిగే పండ్లు తీసుకుని జంతువులకు ఇచ్చింది. ఆ పండ్లు తిన్న తర్వాత అందరికీ బలం, శక్తి, ఉత్సాహం వచ్చింది. అందరూ కలిసి తమ ఇళ్లను మళ్లీ నిర్మించడం ప్రారంభించారు. ఈసారి మరింత బలంగా, సురక్షితంగా. జంతువులందరూ కలిసి పనిచేస్తూ ఉండగా మాయం పండ్లలో మాత్రమే కాదు, వారి ఐక్యతలో కూడా ఉందని అర్థమైంది. అడవి మళ్లీ అందంగా మారింది. పాత చెట్లు కూడా బలంగా నిలబడ్డాయి. మాంత్రిక శక్తి అణవంతా వ్యాపించినట్టుగా అనిపించింది. సాయంత్రం అవుతున్న కొద్దీ పెట్టె తనంతటా తానే మూతపడి మళ్లీ తాళం వేసుకుంది. వెలుగుతున్న గుర్తు కూడా మాయమైంది. ఈ పెట్టె అడవికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే తెరుచుకుంటుందని చిన్ని అర్థం చేసుకుంది. ఆ రోజు నుంచి చిన్ని అడవిలో చిన్న హీరోగా మారింది. జంతువులు అతన్ని మాయా పండ్ల కోసమేగాక అతని మంచి మనసు, నాయకత్వం కోసం గౌరవించాయి. చిన్ని అడవిని ఎప్పటికీ కాపాడతానని ప్రతిజ్ఞ చేసింది. ఎందుకంటే నిజమైన మాయం సహాయపడే గుండెల్లోనే ఉంటుందని అతనికి తెలుసు.